సూసైడ్ ప్రివెంటివ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి మరి? ప్రతి చిన్నదానికి చాలామంది చనిపోతున్నారు కాబట్టి, ఈ సూసైడ్ ప్రివెంటివ్ మెథడ్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కటి చిన్న విషయం ఏంది అనంటే, బిజీగా అండి. ఏ మాత్రం బాధపడలేకుండా ఎప్పటికప్పుడు మనం ఏదో ఒక పనిలో బిజీ అయిపోతే, మనం కంప్లీట్‌గా ఆ సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అయిపోతాం. ఒంటరిగా ఉంటే మొత్తం నెత్తంతా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం కాబట్టి, ఒత్తిడికి గురవుతాం కాబట్టి, ఏదో ఒక పనిలో బిజీ అయిపోతే మనము ఆ దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాం. చిన్న పిల్లల్ని ఒక్కసారి చూడండి. వాళ్ళు ఏ పని చేస్తుర్రు అనేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తుర్రు అనేది మనకు అర్థం కాదు. కానీ 24/7 వాళ్ళు పడుకున్నంత సేపే వాళ్ళు బిజీగా ఉండకుంటుంటారు. పడుకోనంత వరకు వాళ్ళు ఎంత అంటే అంత యాక్టివ్గా ఉంటారు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మనమే వాళ్ళని చూస్తే అరే ఏంది వీళ్ళు ఊరికే ఆడుకుంటుర్రు అని అనిపిస్తుంది. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి.